ఒక చిన్న టౌన్ ఒక్క రోజులో పూర్తిగా అవుట్ సైడ్ వరల్డ్ నుండి కట్ ఆఫ్ అయిపోయింది. ఎవరూ బయటకు వెళ్ళలేరు, ఎవరూ లోపలికి రాలేరు. అసలు ఏం జరిగింది? ఇది అండర్ ద డోమ్ కథ. స్పాయిలర్స్ అహెడ్, వాచ్ అవుట్ అండ్ టేక్ కేర్. చెస్టర్స్ మిల్ అనే ఒక సబర్బన్ టౌన్ ఉంటుంది. చూడ్డానికి కంప్లీట్లీ నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ జరగబోయేది ఈ క్వైట్ స్మాల్ టౌన్ని పూర్తిగా షాక్ చేస్తుంది. ఓపెనింగ్ సీన్లో మనకి బార్బీ అనే ఒక నాన్ లోకల్ ఇంట్రడ్యూస్ అవుతాడు. అతను వుడ్స్లో ఒక మ్యాన్ డెడ్ బాడీ బరీ చేస్తున్నాడు. బార్బీ ఫోర్ హెడ్ మీద ఇంజరీ ఉంది. ఆ డెడ్ మ్యాన్తో ఫైట్ జరిగిందని ఇండికేట్ చేస్తుంది, కానీ మర్డర్ ఎగ్జాక్ట్ కాజ్ తెలీదు. ఆఫ్టర్నూన్లో బార్బీ టౌన్ నుంచి వెళ్ళిపోవడానికి హెడ్డింగ్ అవుతున్నాడు. దారిలో షెరీఫ్ కార్ కనిపిస్తుంది. బార్బీ నర్వస్ అవుతాడు. అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. కొంతసేపటికి పోలీస్ మెన్ నుంచి తప్పించుకుంటాడు, కానీ దారిలో కౌస్ బ్లాక్ చేస్తాయి. బార్బీ కార్ స్వర్వ్ చేసి ఒక ఫీల్డ్లో ల్యాండ్ అవుతాడు. కార్ స్పిన్ తీసుకుంటుంది, కానీ బార్బీ అన్ఇంజూర్డ్గా బయటపడతాడు. కొన్ని సెకండ్స్ తర్వాత టౌన్కి ఎర్త్ క్వేక్ వస్తుంది. గ్రౌండ్ వైలెంట్లీ షేక్ అవుతుంది. పీపుల్ ఫ్రీజ్ అవుతారు. సడన్లీ స్కై నుండి ఏదో బార్బీ ముందు డ్రాప్ అవుతుంది. అన్నీ సైలెంట్ అవుతాయి. ఒక కౌ గ్రౌండ్ మీద పడుతుంది. స్కై నుండి వచ్చిన ఏదో దాన్ని హాఫ్గా స్లైస్ చేసింది. బార్బీ ఇన్వెస్టిగేట్ చేస్తే తెలుస్తుంది అదొక ఇన్విజిబుల్ వాల్ అని. అంత షార్ప్గా ఉంది, దాన్ని టచ్ చేసిన హౌసెస్ కూడా కట్ అయిపోయాయి. జో అనే ఒక టీనేజర్ బార్బీ దగ్గరికి వస్తాడు. ఓకేగా ఉన్నావా అని అడుగుతాడు. అతను కూడా ఆ స్ట్రేంజ్ ఇన్విజిబుల్ వాల్ చూసి షాక్డ్గా ఉన్నాడు. షెరీఫ్ మరియు డెప్యూటీ లిండాకి ఇన్ఫార్మ్ అవుతుంది ఎంటైర్ టౌన్కి పవర్ సప్లై కట్ ఆఫ్ అయిందని. ఫోన్ లైన్స్ డెడ్, ఇంటర్నెట్ వర్క్ అవటం లేదు. ఆల్ శాటిలైట్ కనెక్షన్స్ సేమ్ టైంలో లాస్ట్ అయినట్టు అనిపిస్తోంది. తర్వాత ఒక ఎయిర్ప్లేన్ టౌన్ పైన ఫ్లై చేస్తూ ఇన్విజిబుల్ బ్యారియర్లో క్రాష్ అవుతుంది. కన్ఫర్మ్ అవుతుంది అది జస్ట్ వాల్ కాదు, ఎంటైర్ డోమ్ అని. ఎక్స్ప్లోజన్ వల్ల పీపుల్ పానిక్ అవుతారు. రేడియో స్టేషన్లో డీజే ఫిల్ మరియు అసిస్టెంట్ డోడీ అవుట్ సైడ్తో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు అలోన్గా ఆన్ ఎయిర్ ఉన్నారు. ఫిల్ బ్రైటర్ సైడ్ చూస్తున్నాడు, రేటింగ్స్ పెరుగుతాయని. దూరం నుండి ఒక ఫైర్ ట్రక్ డోమ్ వైపు వస్తుంది. బార్బీ దాని క్రాష్ అవటానికి ముందే ఆపుతాడు. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. టౌన్ కౌన్సిల్ మ్యాన్ బిగ్ జిమ్ కూడా అరైవ్ అవుతాడు. కానీ అందరూ ఈక్వలీ కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. టౌన్కి లీడ్ అయ్యే ప్రతి రోడ్ క్లోజ్డ్ అయిందని ఇన్ఫార్మ్ అవుతుంది. చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ అనౌన్స్మెంట్ ఇమీడియట్లీ ఇష్యూ చేయాలని డిసైడ్ అవుతుంది. ఇటు జూనియర్ మరియు యాంజీ అనే ఇద్దరు యంగ్స్టర్స్ ఒక రొమాంటిక్ మార్నింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. యాంజీ అంటే జో పెద్ద సిస్టర్, వాలంటీర్ నర్స్గా పనిచేస్తుంది. మూమెంట్లో జూనియర్ కన్ఫెస్ చేస్తాడు తనకి యాంజీ అంటే లవ్ అని. యాంజీ సేమ్ ఫీలింగ్స్ లేవని చెప్పగానే జూనియర్ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. యాంజీ స్పాంటేనియస్లీ అతను స్లాప్ చేసి వెళ్ళిపోతుంది. క్యారలిన్, ఆలిస్ అనే ఇద్దరు మదర్స్ మరియు వాళ్ళ డాటర్ నోరి అనే ఫ్యామిలీ కూడా ఆ టౌన్లో ఉన్నారు. వర్క్ కోసం విజిట్ చేశారు. డోమ్ గురించి తెలియకుండా వీలైనంత సూన్ వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. చెస్టర్స్ మిల్లో ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ జూలియా. ఒక మార్నింగ్ ఒక ఉమెన్ జూలియాని కాల్ చేస్తుంది సస్పీషియస్ యాక్టివిటీ రిపోర్ట్ చేయడానికి. ఆ వీక్లో టౌన్ రిజర్వ్కి 6 ట్యాంక్స్ ఆఫ్ ప్రోపెయిన్ సప్లై చేశారని. ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ, వేరే పర్పస్ కోసం కలెక్ట్ చేస్తున్నారేమో అని సస్పెక్ట్ చేస్తుంది. జూలియా ఇన్వెస్టిగేట్ చేస్తానని ప్రామిస్ చేస్తుంది. బిగ్ జిమ్ రేడియో స్టేషన్కి వెళ్ళి స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేస్తాడు. క్యారలిన్ వింటుంది, కానీ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటుంది. వాళ్ళు డోమ్కి క్రాష్ అవ్వడానికి సెకండ్స్ ముందు వేరే సైడ్ నుండి వచ్చిన ఒక కార్ డోమ్కి క్రాష్ అవుతుంది. ఫ్యామిలీ సేఫ్గా ఉంటుంది, కానీ నోరి అప్పుడే సీజర్ వస్తుంది. అన్కాన్షియస్ అవుతుంది. అన్కాన్షియస్గా ఉన్నప్పుడు ఆమె పింక్ స్టార్ గురించి ఏదో చెప్తుంది. వెంటనే హాస్పిటల్కి రష్ చేస్తారు. అది ఆల్రెడీ డోమ్ చుట్టూ జరిగిన క్రాషెస్ నుండి వచ్చిన సర్వైవర్స్తో నిండుంది. జూలియా మరియు బార్బీ కూడా హాస్పిటల్లో ఉన్నారు. జూలియా తన హస్బెండ్ని చూడ్డానికి వచ్చింది, కానీ డిస్కవర్ చేస్తుంది ఆమె హస్బెండ్ ఆదివారం ఎప్పుడూ వర్క్ చేయడు, అంటే అతను లై చేస్తున్నాడు. బయట బార్బీ యాంజీని మీట్ అవుతాడు. సిగరెట్స్తో మాట్లాడుతున్నారు. జూనియర్ వాళ్ళని కలిసి చూస్తాడు. జెలసీతో నిండిపోతాడు. టైం గడిచే కొద్దీ యాంజీ పట్ల అతని లవ్ అబ్సెషన్గా మారిపోయింది. వేరే మనిషితో ఆమెను చూడడం వల్ల లోపల ఏదో ట్రిగర్ అవుతుంది. టౌన్ బార్డర్స్ ఇప్పుడు మిలిటరీ గార్డ్ చేస్తుంది. సైంటిస్ట్స్ మరియు ఎక్స్పర్ట్స్ ఏం జరిగిందో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఎవరికీ ఆన్సర్స్ తెలియడం లేదు. కొన్ని గంటల తర్వాత బిగ్ జిమ్ షెరీఫ్ని మీట్ అవుతాడు. ప్రోపేన్ గురించి వేగ్లీ మాట్లాడతారు. టౌన్ని సేవ్ చేయడానికి చేసిన పనుల గురించి హింట్ వేస్తారు. వాళ్ళకి డోమ్ గురించి ఏదో తెలుసు, కానీ ఓపెన్గా మాట్లాడడానికి అవాయిడ్ చేస్తున్నారు.
బార్బీ టౌన్లో ఓన్లీ ఒక్కరోజు ఉండాలని వచ్చాడు. స్టే చేయడానికి ప్లేస్ లేదు. రాత్రి జూనియర్ వచ్చి కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాడు. అది క్విక్లీ థ్రెడ్గా మారుతుంది. బార్బీ కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు. కానీ జూలియా ఇంటర్ఫియర్ చేయడంతో సిచ్యువేషన్ కట్ షార్ట్ అవుతుంది. ఇటు టౌన్ టీన్స్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇగ్నోర్ చేసి పార్టీ చేస్తున్నారు. జో సేమ్ ఏజ్ గురితో సిచ్యువేషన్ గురించి మాట్లాడతాడు. సడన్లీ జోకి కూడా సీజర్ వస్తుంది. నోరీలాగే పింక్ స్టార్స్ గురించి ఏదో చెప్తాడు. యాంజీ ఇంట్లో ఉన్నప్పుడు జూనియర్ బలవంతంగా వచ్చి ఆమెని కిడ్నాప్ చేస్తాడు. తన ఫాదర్ యొక్క ఓల్డ్ ఫాల్అవుట్ షెల్టర్కి తీసుకెళ్తాడు. ఏం జరుగుతోందో తనకి తెలుసని క్లెయిమ్ చేస్తాడు. ఇప్పుడు రివీల్ అవుతుంది, జూనియర్ ఫాదర్ అంటే బిగ్ జిమ్ అని. బిగ్ జిమ్ ఎప్పుడూ ఫ్యామిలీ సేఫ్టీ గురించి పారనాయిడ్గా ఉండేవాడు. అందుకే షెల్టర్ బిల్డ్ చేశాడు. జూలియా బార్బీని తన ఇంటికి తీసుకెళ్లి స్టే చేయమని చెప్తుంది. రాత్రి అక్కడ అన్నీ ఫైన్గా ఉంటాయి. అంటిల్ ఒక పిక్చర్ చూస్తాడా. బార్బీ షాక్ అవుతాడా. జూలియా హస్బెండ్ పిక్చర్లో ఉన్నది అతను. ఆ మార్నింగ్ కిల్ చేసిన సేమ్ మ్యాన్ అని. లిందా మరియు షెరీఫ్ పెట్రోల్ చేస్తున్నప్పుడు షెరీఫ్ పేస్ మేకర్ బర్స్ట్ అయి అతను చనిపోతాడు. మార్నింగ్ ఫ్లాష్ బ్యాక్లో ట్రూత్ రివీల్ అవుతుంది. బార్బీ ఆ టౌన్కి జూలియా హస్బెండ్ని మీట్ అవడానికి వచ్చాడు. పేమెంట్ గురించి మాట్లాడడానికి. ఆ డాక్టర్ పే చేయడానికి రిఫ్యూజ్ చేశాడు. ఫైట్ జరిగింది. బార్బీ యాక్సిడెంట్లీ అతన్ని షూట్ చేశాడు. యాక్సిడెంట్ అయినా కన్విక్టెడ్ అవుతానని తెలుసు. అందుకే బాడీ డిస్పోజ్ చేశాడు. మార్నింగ్లో బార్బీ నోటీస్ చేస్తాడు, తన నెక్లెస్ మిస్సింగ్ అని. జూలియాని అడుగుతాడు. ఆమె లుకౌట్ చేస్తానని చెప్తుంది. కానీ బార్బీ రియలైజ్ చేస్తాడా, నిజానికి క్యాబిన్లో వదిలేశాడని. జూలియా హస్బెండ్ని కిల్ చేసిన సేమ్ క్యాబిన్లో. ఇటు లిండా క్రయింగ్గా షెరీఫ్ని హోల్డ్ చేస్తోంది. జో ఫ్రెండ్ బెన్తో ఉన్నాడు. లాస్ట్ నైట్ సీజర్ వచ్చినప్పుడు బెన్ హెల్ప్ చేశాడు. బెన్ అడుగుతాడు, పింక్ స్టార్ అంటే ఏమిటని. జోకి గ్రౌండ్పై పడిన తర్వాత ఏమీ గుర్తులేదు. రేడియో స్టేషన్లో డోడీ స్పెషల్ డివైస్ వాడి అవుట్ సైడ్ పీపుల్తో కనెక్ట్ అవుతుంది. డోమ్ బయట సోల్జర్స్ మాట్లాడడం వినగలుగుతుంది. కానీ మాట్లాడలేకపోతుంది. సోల్జర్స్ కూడా ఇది ఏమిటో తెలియకుండా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. టౌన్ డైనర్లో బిగ్ జిమ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు లిండా వచ్చి షెరీఫ్ డెత్ చెప్తుంది. వాళ్లు వెంటనే టౌన్ మోర్టీషియన్ లెస్టర్ దగ్గరికి రష్ చేస్తారు. బంకర్లో యాంజీ ఎస్కేప్ అవడానికి క్రై చేస్తుంది. జూనియర్ వచ్చినప్పుడు ఆమెను బెడ్కి చేంజ్ చేస్తాడు. జూనియర్ అంటున్నాడు, యాంజీ రిజెక్షన్ మరియు డోమ్ అపీర్ అవడం సంహౌ కనెక్టెడ్ అని. డోమ్ వెళ్ళిపోతే యాంజీ నార్మల్ అవుతుందని. ఇది క్లియర్లీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఇండికేట్ చేస్తుంది. మోర్టీషియన్ లెస్టర్ షెరీఫ్ ఫ్రెండ్ అని షాక్ అవుతాడు. కానీ లిండా లేనప్పుడు లెస్టర్ మరియు బిగ్ జిమ్ రివీల్ చేస్తారు. లాస్ట్ మంత్ ప్రోపేన్ ఇంపోర్ట్ గురించి వాళ్ళకి తెలుసని. షెరీఫ్తో కలిసి టౌన్ నుండి ఒక సీక్రెట్ దాచిపెట్టారు. షెరీఫ్ డెత్ వల్ల ఆ ఇన్వాల్వ్మెంట్ ఎవరికీ తెలీదు. వాళ్లకి ఇది గుడ్ న్యూస్. తర్వాత లిండా పోలీస్ స్టేషన్లో బిగ్ జిమ్ని షెరీఫ్ ఆఫీస్లో చూస్తుంది. జిమ్ చెప్తాడు, విల్ చూడటానికి వచ్చానని. లిండా నమ్ముతుంది. కానీ నిజానికి ప్రోపేన్ ఇంపోర్ట్ పేపర్ వర్క్ వెతుకుతున్నాడు. దానివల్ల తనకి మరియు లెస్టర్కి ట్రబుల్ వస్తుంది కాబట్టి. పేపర్స్ షెరీఫ్ హౌస్లో ఉంటాయని థింక్ చేసి లెస్టర్ని పంపిస్తాడు. జూలియా రేడియో టవర్ దగ్గరికి వెళ్లి డిస్కవర్ చేస్తుంది, అవుట్ సైడ్ సోల్జర్స్ మాట్లాడడం వినొచ్చని. డోమ్ కింద నుండి డిగ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ ఇంపాసిబుల్ అని తెలుస్తోంది. జూలియా ఆ న్యూస్ రేడియో ద్వారా టౌన్కి బ్రాడ్కాస్ట్ చేస్తుంది. పీపుల్ పానిక్ అవుతారు, ఇర్రాషనల్గా రియాక్ట్ చేస్తారు. జో మరియు బెన్ బార్డర్ దగ్గర సైంటిస్ట్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాటర్ డోమ్ మీద ఎఫెక్ట్ చేస్తుందా అని టెస్ట్ చేస్తున్నారు. డెఫినెట్ కంక్లూజన్ రాలేదు కానీ జో డిస్కవర్ చేస్తాడు, డోమ్ చాలా థిక్ సీవ్లా వర్క్ చేస్తుందని. తర్వాత బార్బీ నెక్లెస్ కోసం క్యాబిన్కి వెళ్తాడు. దాన్ని ఫైన్ చేస్తాడు. కానీ జూనియర్ వెంటనే అక్కడ కనిపిస్తాడు. బార్బీ ఏంజీతో స్లీప్ చేశాడని అక్యూజ్ చేస్తాడు. బార్బీ రియలైజ్ చేసుకుంటాడు, ఈ గై డెల్యూజనల్ అని. కానీ వెళ్ళిపోవడానికి రిఫ్యూజ్ చేస్తాడు. ఫైట్ జరుగుతుంది. బార్బీ ఈజీలీ ఓవర్ పవర్ చేస్తాడు. ఇటు లెస్టర్ షెరీఫ్ హౌస్లో ప్రోపేన్ ఇంపోర్ట్ పేపర్స్ వెతుకుతున్నాడు. డ్రావర్ కింద వాటిని ఫైన్ చేస్తాడు. ఫైర్ పెట్టి బర్న్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ ప్లాన్ బ్యాక్ ఫైర్ అవుతుంది. ఫ్లేమ్ స్ప్రెడ్ అయి ఎంటైర్ హౌస్ ఫైర్ అవుతుంది. ఇక్కడే సీరియస్ ప్రాబ్లం వస్తుంది. పీపుల్ గ్యాదర్ అయి ఫైర్ ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఫైర్ ట్రక్ లేదు. హౌస్ బర్న్ అవుతే డోమ్ లోపల టెంపరేచర్ రైజ్ అయి అందర్నీ కిల్ చేస్తుంటుంది. బార్బీ పీపుల్ని ఆర్గనైజ్ చేస్తాడు. హ్యాండ్ ఇన్ హ్యాండ్ చైన్ తయారు చేసి వాటర్ తీసుకురావడానికి. లిండా లెస్టర్ వాయిస్ విని హౌస్లోకి రష్ చేసి డ్రాగ్ చేసి రెస్క్యూ చేస్తుంది.
ఒక గంట ట్రై చేసినా ఫైర్ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. చివరికి జిమ్ ఒక లోడర్తో వచ్చి సిచ్యువేషన్ ఎండ్ చేస్తాడు. టైర్డ్ సివిలియన్స్ గ్యాదర్ అయినప్పుడు పాల్ అనే ఒక పోలీస్ మ్యాన్ కంప్లీట్లీ లూజ్ అవుతాడు. వాళ్ళెప్పుడూ గెటౌట్ అవ్వలేరని, సూన్ వన్ అనదర్ని కిల్ చేసుకుంటారని క్లెయిమ్ చేస్తాడు. ఎయిర్లో షాట్ ఫైర్ చేస్తాడు. ఆ షాట్ డోమ్ నుండి బౌన్స్ అయి తిరిగి ఒక ఫెలో ఆఫీసర్ని హిట్ చేస్తుంది. అతను ఇమీడియట్లీ చనిపోతాడు. పాల్ని అరెస్ట్ చేస్తాడు. రాత్రి జో మరియు ఫ్రెండ్స్ స్కేటింగ్ చేస్తున్నారు. నోరీ వచ్చి ఫోన్ రీఛార్జ్ చేయమని అడుగుతుంది. జో తన ఇంటికి తీసుకెళ్తాడు. అది జనరేటర్ ఉన్న ప్లేసెస్లో ఒకటి. లిండా పాల్ని జైలుకి తీసుకెళ్తుంది. క్రౌడ్ అవుట్ సైడ్ స్టేషన్లో పోలీస్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేసి ప్రొటెస్ట్ చేస్తోంది. జిమ్ వాళ్ళని కామ్ చేసి డిఫికల్ట్ టైంలో ఒకరికొకరు హెల్ప్ చేసుకోమని చెప్తాడు. లాక్ అయిన తర్వాత పాల్ కార్డియాక్ అరెస్ట్ ఫేక్ చేస్తాడు. లిండా రన్ చేస్తే పాల్ని పుష్ చేసి లిండాని లాక్ చేసి రైఫిల్ తీసుకుని ఎస్కేప్ అవుతాడు. బంకర్లో జూనియర్ మళ్ళీ వస్తాడు. యాంజీ రియలైజ్ చేస్తుంది మ్యానిపులేట్ చేయాలని. చిల్డ్రన్గా వాళ్ళు వెళ్లే ఒక క్లోజ్డ్ టనల్ గురించి చెప్తుంది. ఆ టనల్లో డోమ్ వర్క్ చేయకపోవచ్చని అంటుంది. అవుట్ సైడ్ వెళ్లొచ్చు అని హింట్ ఇస్తుంది. యాంజీ హోప్ చేస్తుంది ఇప్పుడు జూనియర్ ఫ్రీ చేస్తాడని. కానీ జూనియర్ ఎలోన్ వెళ్లాలని డిసైడ్ చేసుకుంటాడు. జిమ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి లిండాని లాక్డప్గా చూస్తాడు. పాల్ ఎస్కేప్ అయ్యాడని తెలుసుకుంటాడు. లిండా వెంటనే పాల్ని వెతకడానికి వెళ్తుంది. అతను ఫ్రీక్వెంట్లీ హంట్ చేయడానికి వెళ్లే జంగుల్లో ఉంటాడని తెలుసు. జిమ్ సర్చ్ పార్టీ ఆర్గనైజ్ చేస్తాడు. డైనర్లో క్యారలిన్ వరీడ్గా ఉంది. నోరీ జో హౌస్లో ఓవర్ నైట్ స్టే చేసి ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. జిమ్ డైనర్కు వచ్చి పీపుల్ని పాల్ కోసం సర్చ్ పార్టీలో జాయిన్ అవ్వమని ఆస్క్ చేస్తాడు. బార్బీని కూడా జాయిన్ చేయిస్తాడు. ఫైర్ సమయంలో గుడ్ లీడర్ అని. జంగల్లో బార్బీ మిలిటరీ బ్యాక్గ్రౌండ్ వల్ల ఎక్స్పర్టీస్ షో చేస్తాడు. జూనియర్ టనల్ వైపు వెళ్తున్నప్పుడు జూలియా నోటీస్ చేస్తుంది. బ్యాక్ ప్యాక్తో నర్వస్గా ఆన్సర్ ఇస్తాడు. జూలియా సస్పీషియస్ అయి ఫాలో చేస్తుంది. టనల్ రీచ్ చేస్తుంది. జో హౌస్లో నోరీతో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. నర్వస్గా ఉన్నాడు. ముందెప్పుడు గర్ల్తో ఎలోన్గా ఉండలేదు. నోరీ కాన్ఫిడెంట్ మరియు విట్టీగా ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు బెన్ 2 మోర్ గర్ల్స్తో వస్తాడు ఫోన్స్ ఛార్జ్ చేయడానికి. జనరేటర్ ఇంపార్టెంట్ కమోడిటీ అని తెలియకుండా జో రిలక్టెంట్లీ వాళ్ళని అలో చేస్తాడు. వుడ్స్లో సర్చ్ పార్టీ పాల్ని రన్నింటూ చేస్తుంది. పాల్ ఒకడు లెగ్లో షూట్ చేస్తాడు. ఒకడు అతని దగ్గరే ఉంటాడు. జిమ్ మరియు బార్బీ పాల్ వెనక రన్ చేస్తారు. జూనియర్ టనల్ ఎండ్ రీచ్ చేస్తాడు. డోమ్ టనల్లో కూడా కంటిన్యూ అవుతుందని డిస్కవర్ చేస్తాడు. డోమ్ వాల్ క్లోజ్గా వెళ్తే టార్చ్ లైట్ బర్స్ట్ అవుతుంది. షెరిఫ్ పేస్ మేకర్ లాగే. జూలియా వార్న్ చేస్తుంది. జూనియర్ యాంగ్రీ అవుతాడు. ఫాలో చేసావని. జూనియర్ లూజ్ అయ్యి ఇన్విజిబుల్ వాల్ని పంచ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జూలియా ఆపుతుంది. వాళ్ళు కూర్చుని మాట్లాడతారు. జూలియా చెప్తుంది పాస్ట్ మిస్టేక్ వల్ల లౌజీ జాబ్లో స్టక్ అయ్యానని. జూనియర్ రివీల్ చేస్తాడు తన బ్రూజెస్ బార్బీ వల్ల వచ్చాయని. జూలియాని బార్బీ నుండి అవేగా ఉండమని చెప్తాడు. బార్బీని బ్యాడ్ పర్సన్లా షో చేస్తాడు. జో హౌస్ ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయడానికి వచ్చిన పీపుల్తో ఫిల్డ్ అయింది. ఒక బుల్లీ తాను ఓన్ చేయని ఎలక్ట్రిసిటీ కోసం పే చేయమని డిమాండ్ చేస్తున్నాడు. ఎవరూ స్టాండప్ చేయకపోవడం చూసి నోరీ మ్యాటర్ తన హ్యాండ్స్లోకి తీసుకుంటుంది. కాన్వర్జేషన్ హీటెడ్ అవుతుంది. కానీ అంతలో లైట్స్ అవుట్ అవుతాయి. నోరీ హ్యాపీ అవుతుంది జో తన కోసం స్టాండప్ చేశాడని. వుడ్స్లో బార్బీ మరియు జిమ్ పాల్ని ఫైన్ చేస్తాడు. పాల్ రైఫిల్తో రెడీగా ఉన్నాడు. జిమ్ని కిల్ చేయడానికి సెకండ్స్ అవేగా ఉన్నాడు. అంతలో లిండా వెనక నుండి అపియర్ అయి పాల్ని షూట్ చేస్తుంది. పాల్ చనిపోతాడు. జో హౌస్లో క్యారలిన్ వచ్చి నోరీని రెస్పాన్సిబుల్గా ఉండమని స్కోల్డ్ చేస్తుంది. జో మరియు నోరీ హ్యాండ్స్ పట్టుకున్నప్పుడు స్ట్రెయిన్ స్పార్క్స్ వస్తాయి. వాళ్ళిద్దరూ సీజర్లో వెళ్తారు. కలిసి ఛాంట్ చేస్తారు పింక్ స్టార్స్ ఫాలింగ్ ఇన్ లైన్ అని. బంకర్లో జూనియర్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో వస్తాడు. యాంజీ అతని నకల్స్ వూన్స్ డ్రెస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కానీ సీక్రెట్లీ ఒక పేర్ ఆఫ్ సిజర్స్ తన దగ్గర దాచుకుంటుంది. లాస్ట్ సీన్లో జూలియా మరియు బార్బీ లాంగ్ డే తర్వాత ఇంటికొస్తారు. జూనియర్ చెప్పిన తర్వాత జూలియా బార్బీని సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. బార్బీ షవర్లో ఉన్నప్పుడు జూలియా అతని బిలాంగింగ్స్ త్రూ వెళ్తుంది. అసలు ఏం ఫైండ్ అవుతుందో. ఆ డోమ్ నిజంగా ఎలా వచ్చింది? పింక్ స్టార్స్ అంటే ఏమిటి? బిగ్ జిమ్ మరియు లెస్టర్ దాచిన సీక్రెట్ ఏమిటి? ఆ ఆన్సర్స్ కోసం నెక్స్ట్ పార్ట్ చూడండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయండి మరియు లైక్ వేయండి. చూసినందుకు చాలా థ్యాంక్స్.